శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 1 నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలిస్తే, ఈ రాబోయే 15 రోజులు కూడా మిథున రాశి వారికి గ్రహాల యొక్క స్థితి చాలా అనుకూలంగా రావడం జరిగింది. ముఖ్యంగా రాస్యాధిపతి బుధుడు చతుర్థ స్థానంలో ఉచ్చస్థితిలో ఈ నెల 13 వరకు ఉంటూ బుధాదిత్య యోగాన్ని ఏర్పడడం జరిగింది. మరి ఈ కారణం వల్ల జాతకుడికి వ్యక్తిగతంగా తనలో ఉన్నటువంటి టాలెంటు సామర్థ్యం పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే చాలా వరకు వృత్తిలో ఎదురవుతున్నటువంటి సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా వరకు ఈ యోగ ప్రభావం వల్ల విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు ఆల్రెడీ మరి విద్యా సంవత్సరం కంటిన్యూ అవుతుంది కాబట్టి వాళ్ళకి విద్యలో మంచి ప్రగతి ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉన్నది. ఇది ఒక విధంగా జాతకుడికి ఒక అదృష్టయోగం. పంచమ స్థానంలో కూడా శుక్రుడు స్వక్షేత్రగతుడై ఇంచుమించుగా ఈ నెల 13వ తారీఖు వరకు సంచరిస్తూ ఉంటాడు. మరి ఆ కారణం వల్ల జాతకుడికి ముఖ్యంగా స్త్రీలకి ఉన్నత విద్యా అవకాశాలతో పాటు ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా, వివాహ సంబంధం కొరకు ప్రయత్నం చేస్తున్నా చాలా వరకు మీకు మరి ఈ సమయంలో 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశ విద్య కొరకు కానీ విదేశం పెళ్లి సంబంధాల కొరకు కానీ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది 100% ఈ నెల 13 లోపల మాత్రం స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంది. వాళ్ళు టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఎవరైతే మీడియా, టీవీ, సినిమా అలాగే సాఫ్ట్వేరు, ఫైనాన్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి అవకాశాలు ఈ సమయంలో వస్తాయన్నమాట. ఎందుకంటే మరి భాగ్యస్థానంలో ఉన్నటువంటి శనికి, పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడికి కోణ దృష్టి ఏర్పడడం వల్ల అటు పూర్వపుణ్యం యాక్టివేట్ అవుతుంది. అలాగే ఈ జన్మలో కష్టపడినటువంటి ఫలితానికి కూడా తగిన ప్రతిఫలం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సంతాన విషయంలో కానీ ఆర్థిక విషయాల్లో కానీ చక్కని ఫలితం ఈ శుక్రగ్రహ గమనం వల్ల మీకు ఏర్పడబోతుంది. అలాగే బుధుడు గురువుల మధ్య ఏర్పడినటువంటి కోణ దృష్టి కూడా జాతకుడికి విద్యా విషయాలు అవుతాయివ్వండి, స్థిరాస్తి సంబంధించిన విషయాలు అవనివ్వండి, ఇవన్నీ కూడా చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. మరి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల కూడా జాతకుడికి ప్రభుత్వ పథకాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వం వారితో కానీ గవర్నమెంట్ వారితో కానీ ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ నెల 9వ తారీఖున జరుగుతున్నటువంటి ముఖ్యమైనటువంటి మార్పు ఏంటంటే, మరి గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. మరి గత కొంతకాలంగా 12వ స్థానంలో ఉంటూ మోక్ష త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తున్నటువంటి గురుగ్రహం చాలా వరకు మిమ్మల్ని మరి మంచి కార్యక్రమాల కొరకు అలాగే పిల్లల ఎడ్యుకేషన్ కొరకు చాలా వరకు ఎక్కువ ధనాన్ని వ్యయం చేయడం జరిగింది. మరి ఈ సమయంలో మరి వక్రగమనం పొందడం వల్ల అక్టోబర్ 9 నుంచి తిరిగి మీకు ఆదాయంలో మార్పు వస్తుంది. అలాగే కొన్ని ఖర్చులు మీకు తగ్గుతాయి మాట. కొంత బడ్జెట్ మీకు తగ్గడం వల్ల మనీ విషయంలో కొంత ఫ్రీ అవుతారు. కొంత మనీ మీకు ప్రతి నెల కొంతవరకు మిగలడం వల్ల దాన్ని వేరే కార్యక్రమాలకి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అంటే మనకి ఈ గురువు 9వ తారీఖు నుంచి 11వ స్థాన ప్రభావంతో పాటు మరి కామ త్రికోణాన్ని అంటే 3, 7, 11 స్థానాలని యాక్టివేట్ చేస్తుంటాడు. మరి ఈ కారణం వల్ల కూడా మీరు ముఖ్యంగా మీకు ఉద్యోగపరంగా ఆదాయం పెరుగుతుంది. లేదా మీ యొక్క హస్బెండ్కి కానీ వైఫ్కి కానీ ఉద్యోగపరంగా డెవలప్మెంట్ అవుతుంది. మరీ ముఖ్యంగా గతంలో మీరు పోగొట్టుకున్నటువంటి కానీ కొంతకాలం ప్రయత్నం చేసి మధ్యలో విడిచిపెట్టినవి ఒకటేంటంటే ఉద్యోగ ప్రయత్నం కానీ వివాహ ప్రయత్నం కానీ ఈ రెండు ఏదైనా సరే మీకు ఖచ్చితంగా మీకు అక్టోబర్ 10 తర్వాత ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల 100% మీకు ఈ ఫలితం పొందే అవకాశం ఉంది.
ముఖ్యంగా విదేశ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారదాం అనుకున్న వారికి కూడా ఇది ఒక అద్భుత అవకాశం అవుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల ఖచ్చితంగా గురు బలం చాలా అనుకూలంగా ఉంది, శుక్ర బుధులు చాలా అనుకూలంగా ఉన్నారు, శని ఆల్రెడీ 9వ స్థానంలో వక్రగమనం పొంది అత్యంత బలవంతుడై ఉండడం, ఇవన్నీ కూడా జాతకుడికి చాలా వరకు ఉద్యోగంలో అభివృద్ధి మార్పు 100% వచ్చే అవకాశం ఉన్నది. మరి స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కూడా మీరు ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేస్తున్న ప్రయత్నం చేస్తే, ఇంకా మీకు మనీ ఏదైనా ఇంకా అవసరం ఉందనుకుంటే మీరు అక్టోబర్ 9 తర్వాత ప్రయత్నం చేయడం వల్ల మీకు తగిన ధన సహకారం కూడా ఏర్పడి మీ పేరుతో ఏదో ఒక స్థిరాస్తి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఏదైనా ఇది ఒక మంచి అవకాశం స్థిరాస్తి కొనుగోలు చేద్దాం అనుకున్న వాళ్ళకి. అలాగే దశమంలో రాహుగ్రహ సంచారం, మరి ఎవరైతే మిథున రాశిలో మరి మీడియా రంగంలో ఉన్నవారో వాళ్ళకి మాత్రం ఒక గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి అదనపు బాధ్యతలు రావడం కానీ, ఉద్యోగంలో అభివృద్ధి రావడం కానీ మొదలగు విషయాల్లో చాలా వరకు ప్రోగ్రెస్ ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మరి ఏదైనా మిథున రాశి వారు ఈ పనులు అన్నీ కూడా ఆగిపోయినాయి కానీ కొత్తవి కానీ ఈసారి మీరు రాబోయే 15 రోజుల్లో చేసుకుంటే చాలా వరకు విజయ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఆ సమస్యల నుంచి బయటపడదామనుకునే అన్ని రాశుల వారికి కూడా రేపు ఈ పక్షంలో అక్టోబర్ 12వ తారీఖున వస్తున్నటువంటి విజయదశమి మిమ్మల్ని విజయం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చేయవలసినటువంటి ఆర్థికపరమైన లాభం కోసం కొన్ని రెమెడీలు చెప్పడం జరుగుతుంది. అది ముఖ్యంగా వ్యాపార వర్గంలో ఉన్నవారు వారి యొక్క ఆర్థిక లాభాలు అంటే క్యాష్ బాక్స్ గల్లా పెట్టి అంటుండేవారు, ఇప్పుడు అవి పెద్దగా ఎవరు వాడటం లేదు. కానీ ఈ ఎక్కడైతే మీరు ధనాన్ని నిల్వ చేస్తారో అందులో మీరు మరి విజయదశమి నాడు ముందు రోజే శుభ్రంగా దాంట్లో ఉన్నటువంటివన్నీ కూడా క్లీన్ చేసి కొత్తగా మళ్ళా ఆ గల్లాపెట్టిలో పసుపు రంగు క్లాత్ ఒకటి కింద పడడం, దానిలో ఒక 11 గోమతి చక్రాలు అందులో ఒక కవర్లో పెట్టి పెట్టడం, అలాగే చిన్న ఆవు దూడ బొమ్మ వెండిది మనకి గిఫ్ట్ షాపుల్లో ఈ మధ్యన తరచూ ఇస్తుంటారు, అటువంటి చిన్న ఆవు దూడ బొమ్మ ఒకటి ఆ క్యాష్ బాక్స్లో వేసి అది మిగతా మీరు ఎంతో కొంత ధనంతో నింపడం వల్ల అక్కడి నుంచి మీ వ్యాపార అభివృద్ధి 100% జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత చాలా ప్రాక్టికల్గా 100% సక్సెస్ అయినటువంటి ఒక అద్భుత రెమెడీ ఏంటంటే, అంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు, అవకాశం ఉన్నవాళ్ళు ప్రయత్నం చేయండి, చూడండి ఒకసారి మీ యొక్క ఆర్థిక పరిస్థితి 41 రోజుల్లో మారిపోతూ ఉంటుంది అన్నమాట. మనకి ఒక రాగి పాత్ర ఒక చిన్నది తీసుకోవడం, అందులో రాగి కాయిన్స్, అంటే ఇప్పుడు అమెరికా దేశంలో మరి ఆ రాగి కాయిన్స్ కొన్ని వాడుకలో ఉన్నాయి, అవి అక్కడ వచ్చిన వారికైనా మీ దగ్గర ఉన్నా కూడా ఒక 11 రాగి కాయిన్స్ ఆ వెండి పాత్రలో వేసి మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ మీరు క్యాష్ దాచుకునే మీ యొక్క లాకర్లో కానీ పెట్టుకోవడం వల్ల అది విశేషంగా ధనాన్ని పెంచడం జరుగుతుంది. అంటే రాగి కాయిన్స్ చలామణిలో ఉండాలన్నమాట. కేవలం మనకి ఇండియాలో పెద్దగా రాగి కాయిన్స్ ఇప్పుడు చలామణిలో లేవు కాబట్టి అలాగే అవకాశం ఉన్నవాళ్ళు ఇది ప్రయత్నం చేయండి, అది అద్భుతంగా ఉంటుంది. దాని తర్వాత మీ దగ్గర ధనం తీసుకొని చాలా కాలంగా మిమ్మల్ని తిప్పుతూ ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి ఇది ఒక రెమెడీ ఏంటంటే, మీరు విజయదశమి నాడే కాదు ఎప్పుడన్నా మీకు సాధన తార వస్తుంది, మీ నక్షత్రానికి 6వ తార సాధన తార, ఆ రోజు మీరు 6 గోమతి చక్రాలు తీసుకొని, మీకు మీ దగ్గర అప్పు తీసుకున్నవాడు మీకు ఏదో ఒక ప్రోనోటో చెక్కు ఇచ్చుంటాడు కదా, ఆ చెక్కుని ఈ 6 గోమతి చక్రాల్ని ఒక కవర్లో పెట్టి మనసులో మీ సంకల్పం చెప్పుకొని చక్కగా దాన్ని ఒక మీ యొక్క షేప్లో మళ్ళా
యాస్టీజ్గా ఉంచండి. ఖచ్చితంగా మీకు 6 వారాలు లేదంటే 6 నెలల్లో మీ ధనం మీకు తిరిగి రావడం జరుగుతుంది. అయితే మొగమాటం వల్ల, స్నేహం వల్ల ఈ ప్రోనోటో లేదంటే చెక్కు లేదనుకోండి, ఈ 6 గోమతి చక్రాల మీద సూక్ష్మంగా వాళ్ళ యొక్క మీరు ఎవరికైతే అప్పు ఇచ్చారో వారి పేరు రాయండి. అంటే పూర్తిగా కాకపోతే ఇనీషియల్ రాసి 6 ఆటల మీద మరి ఎరుపు రంగు స్కెచ్ పెన్నుతో సింపుల్గా 6 రాయండి. ఈ 6 గోమతి చక్రాల్ని మీకు అందుబాటులో పారుతున్నటువంటి నది ఉంటే మీ మనసులో సంకల్పం చెప్పుకొని మీకు డబ్బు ఇవ్వాల్సిన వాడికి ధనం చేకూరాలని కోరుకుంటూ ఆ ధనాన్ని మనకి ఇవ్వాలని ఆ పారే నదిలో విడిచిపెట్టండి. లేని పక్షంలో ఎవరు చూడని ప్రదేశంలో గొయ్యి తవ్వి అందులో ఈ 6 చక్రాలు పాతిపెట్టండి. ఇది కూడా మీకు 6 సంఖ్య అంటే 6 వారాలు 6 నెలలు మరి 60 రోజుల్లో అన్నా ఖచ్చితంగా మీ ధనం మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా గోమతి చక్రాలు లక్ష్మీ స్వరూపం, అవి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే మీ మనసులో ఉన్నటువంటి కోరిక తలుచుకొని ఒక 3 గోమతి చక్రాలు శివలింగం మీద పెట్టి మరి శివుడికి విధి విధానంగా అభిషేకం చేయడం వల్ల 100% మీ యొక్క ఈ రుణం రావాల్సిన రుణం మాత్రం 100% వస్తుంది. దాని తర్వాత మీ పర్సులో నిత్యం ధనం ఉండాలంటే శివాలయంలో అభిషేకం చేసినటువంటి మారేడు దళాన్ని ఒకటి తీసుకొని అది మీ పర్సులో భద్రపరచుకోవడం వల్ల నిత్యం మీ క్యాష్లో ధనం ఉండే అవకాశం ఉంది. స్వస్తి.